ఈరోజు నేను మీకు ఒక మహాయోగి గురించి వివరించబోతున్నాను. ఈయన ఎంతటి మహాయోగి అంటే ఎవరు ఊహించి ఉండరు కూడా. నాకు తెలిసినంతవరకు ఈయన యోగులకే యోగి. ఈయన నిజంగా ఒక దేవర్షి అని చెప్పవచ్చు. ఆయన పేరే శ్రీ శ్రీ దేవరహ బాబా. ఈయన ఎప్పుడు శరీరాన్ని వదిలేశాడు అంటే 1990వ సంవత్సరంలో తన ఇచ్ఛామరణంతో తన శరీరాన్ని తనకు తానుగా వదిలి వెళ్ళిపోయాడు. కానీ ఈయన జీవించింది ఎంతకాలమని మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈయన సాక్షాత్తు ద్వాపరయుగం నుంచి కలియుగం వరకు నడిచి వచ్చినటువంటి మహాయోగి. ఎస్, నేను చెబుతున్నది అక్షర సత్యం. స్వామి దేవరహ బాబా వారి దగ్గర శిష్యరికం చేసినటువంటి శిష్యులు ఏం చెప్పారంటే, దేవరహ బాబా వారి యొక్క గురువు సాందీప మహర్షి. ఎవరి సాందీప మహర్షి అంటే శ్రీకృష్ణుడికి మరియు కుచేలుడికి గురువు. అంటే శ్రీకృష్ణుడు, కుచేలుడు మరియు దేవరహ బాబా ముగ్గురు కూడా క్లాస్మేట్స్ సాందీప మహర్షి దగ్గర. సాందీప మహర్షి దగ్గర ఎన్నో యోగ రహస్యాలు, త్రేతాయుగం, సత్యయుగం, కృతయుగం నాటి యోగ రహస్యాలను కూడా ఈయన అవపోసన పట్టారు. దేవరహ బాబా వారి దగ్గర ఉన్నటువంటి యోగ రహస్యాలు వేరే ఎక్కడ కూడా ఉండకపోవచ్చు. ఈయన దాదాపు 5,000 సంవత్సరాలకు పైబడి జీవించాడు. ఈయన వయసు ఎంత అనేది నిజంగా ఎవ్వరికీ కూడా ఇప్పటి వరకు అవగతం లేదు. కానీ ఈయన శిష్యులు చెప్పినట్టుగా ఈయన ద్వాపరయుగం నుంచి కలియుగం వరకు నడిచి వచ్చినటువంటి మహాయోగి. ఈయన శిష్యులు చెప్పిన ఒక చిన్న కథను వివరిస్తాను, వినండి. 18వ శతాబ్దంలో దేవరహ బాబా వారు యమునా నది ఒడ్డున అడవులలో కొంతమంది శిష్యులకు యోగ విద్యను అభ్యసించేవాళ్ళు. ఆయన యోగ విద్యను నేర్పిస్తున్నప్పుడు బ్రిటిష్ వారు ఇంకా అప్పుడప్పుడు భారతదేశానికి వచ్చారు. ఆ బ్రిటిష్ వారు ఈయన ఉన్నటువంటి పరిసరాలకు వచ్చి పావురాల్ని, పక్షుల్ని మరియు జంతువుల్ని వేటాడేవారు. గన్తో షూట్ చేసి ఒక సరదా కోసం వేటాడేవారు అనమాట. కానీ యోగులు ఏమంటారు, ప్రాణహింస చేయొద్దండి, జీవహింస చేయొద్దండి అని కబురు పంపించారు. కానీ బ్రిటిష్ వాళ్ళు వినలేదు. మరల అలాగే చేస్తూ ఉన్నారు. సో ఒకసారి దేవరహ బాబా వారు పిలిపించారు అతన్ని. ఎవరు మీరు, ఎందుకు ఇక్కడ జంతువులు వేటాడి చంపుతున్నారు, జీవహింస మహాపాపం, చేయవద్దండి అని దేవరహ బాబా వారు సెలవిచ్చారు బ్రిటిష్ వారికి. బ్రిటిష్ వారు ఎంతో ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టారు. అసలు మీరెవరు మాకు చెప్పడానికి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని. మేము యోగులం, నేను దేవరహ బాబా ఒక యోగిని, శిష్యులకు ఇక్కడ యోగ విద్య నేర్పిస్తున్నాను. ఏముంటుంది మీ యోగాలో, ఏం నేర్పిస్తారు మీరు, ఏమంత గొప్పతనం ఏముంది అని అడిగారు. అంటే సరే మీరు ఆధునిక మానవులు కదా, మీరేం గొప్పతనం మీరు సాధించారు, మీరు ఏమి కొత్తగా మీరు కనిపెట్టింది ఏముంది చెప్పండి అని దేవరహ బాబా వాడు అడిగారంట. అడగగానే ఆ బ్రిటిష్ ఆయన ఏమన్నాడంటే, మేము చాలా కొత్త రసాయనాలు కనిపెట్టాము, చాలా కొత్త పరికరాలు కనిపెట్టాము అని అన్నారంట. సరే మీరు కనిపెట్టిన దాంట్లో అత్యంత శక్తివంతమైనది ఏదైనా ఒకటి చెప్పండి అన్నారంట దేవరహ బాబా. వెంటనే బ్రిటిష్ ఆయన, మేము పెట్రోల్ కనిపెట్టాము అన్నారంట. అవునా, ఇంతకీ పెట్రోల్ అంటే ఏంటి, అది ఏం చేస్తుంది అని. పెట్రోల్ ఒక ఇంధనం, దేన్నైనా మండిస్తుంది, ఎంత హీట్నైనా ప్రొడ్యూస్ చేస్తుంది, ఎటువంటి వస్తువునైనా బూడిద చేయగలదు, ఎటువంటి యంత్రాన్నైనా నడిపించగలదు అని అన్నారంట. అవునా, అయితే అదేం పెద్ద విషయం ఏం కాదే అని దేవరహ బాబా వారు వెంటనే ఒక శిష్యుని పిలిపించారంట అక్కడికి. అక్కడున్న శిష్యుని పిలిపించి ఒక ఉత్తరీయం అంటే తన మెడలో వేసుకున్నటువంటి ఒక బట్ట, ఒక క్లాత్ని తీసి అక్కడ కింద వేయమన్నారంట. వేసి ఆ క్లాత్లోకి నీ యూరిన్ పోయని అడిగారంట. వెంటనే శిష్యుడు గురువుగారి ఆజ్ఞ మేరకు ఆ క్లాత్లోకి యూరిన్ పోశారంట. వెంటనే దేవరహ బాబా వారు అన్నారు, కాస్త మంట తెచ్చి దానికి మంటించు అన్నారంట. సో వెంటనే శిష్యుడు మంట తెచ్చి ఆ క్లాత్కి అంటించగానే పెట్రోల్ వేసి మండినట్టుగా భగ్గుమని మండిందంట. వెంటనే ఆ బ్రిటిష్ ఆయన చూసి ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఒక వ్యక్తి యొక్క యూరిన్ ఏంటి బట్టలకు పోయడం ఏంటి, పోయగానే పెట్రోల్ లాగా నిజంగా మండడం ఏంటి, ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయారు. వెంటనే ఆయనకు అర్థమైంది, ఓహో, ఈ భారతదేశ యోగులు దేన్నైనా సృష్టించగలరు, జస్ట్ బై విల్ అండ్ విష్. వారి యొక్క ఆలోచనతోనే దేన్నైనా వీరు సృష్టించగలరు అని ఆ రోజు అర్థం చేసుకున్నాడు ఆ బ్రిటిష్ ఆయన. వెంటనే ఆ బ్రిటిష్ ఆయన వెళ్ళి అప్పుడున్నటువంటి బ్రిటిష్ క్వీన్కి మరియు బ్రిటిష్ యొక్క రాజకుటుంబానికి ఈ విషయాన్ని చేరవేశాడు. చేరవేయగానే వారు బ్రిటిష్ రాణులు మరియు రాజులు వచ్చి దేవరహ బాబా వారికి నమస్కారం చేసి వారికి శిష్యులుగా మారారు. ఇది 18వ శతాబ్దం నాటి కథ. అప్పట్లో బ్రిటిష్ వారు ఇంకా కొత్తగా భారతదేశానికి వచ్చారు.
ఈ రకంగా దేవరహ బాబా వారి లీలలు 1 కాదు, 2 కాదు, కొన్ని వందలు చెప్పవచ్చు, వేలు చెప్పవచ్చు. నిజంగా ఈయన దగ్గర ఉన్నటువంటి యోగ విద్య ఇప్పుడు ఉన్న సమకాలీనంలో ఎంతమంది దగ్గర ఉన్నదో నిజంగా నాకైతే తెలియదు. కానీ ఈయన నేర్పినటువంటి విద్య ఏదైతే ఉందో వారి శిష్యులకు, ఆ విద్య త్రేతాయుగం నాడు, సత్యయుగం నాడు, కృతయుగం నాటి, ఆ కాలం నాటి యోగ విద్య ఇప్పుడు ఆయన నేర్పించారు. శిష్యులకు కొందరు నేర్పించి ఆయన దేహాన్ని వదిలి వెళ్ళిపోయారు. సో ఇటువంటి యోగులు కన్నటువంటి మన భారత భూమి నిజంగా ధన్యం. జై దేవరహ బాబా.